ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి అహమస్మి. జ్ఞానం, కర్మ, కర్త. ఈ మూడిటిలో మూడు గుణాల ప్రకారంగా 3 x 3 9 చూసాం. ఇప్పుడు బుద్ధి, ధృతి, సుఖం. బుద్ధి అనేది మూడు రకాలుగా చూసాం. ఈరోజు ధృతి అనే దాని గురించి చూస్తాం. ఏమిటండి ధృతి అంటే? ఏమిటండి వాట్ ఈస్ ధృతి? ధృతి నిలకడ, ఫార్టిట్యూడ్, భరించడం, అప్హోల్డ్, రిజల్యూషన్, మనసులో పేషెన్స్, ఓర్పు, ఇవన్నీ కలిపితే ధృతి. ఏదైనా ఒక కార్యంలో నిలకడగా ఉండడం, దానిలో వచ్చే ఆటుపోటులను భరించడం, చేసుకున్న సంకల్పం మీద నిలబడి కంటిన్యూ చేయడం, వచ్చేటటువంటి ఒడిదుడుకులను ఓర్చుకోవడం, ఇవన్నీ కలిపితే ఒక మాట. సంస్కృతంలో దాన్ని ధృతి అంటారు. ధృ అనేటటువంటి ధాతువు నుంచి వచ్చిన ధృతి అది. ధృత్యయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా యోగేన అవ్యభిచారిణ్యా ధృతి సా పార్థ సాత్వికీ. బుద్ధిలాగే ధృతి కూడా స్త్రీలింగ శబ్దం, అందువలన సా పార్థ సాత్వికి. ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా యోగేన అవ్యభిచారిణ్యా ధృతి సా పార్థ సాత్వికి. సాత్వికి ధృతి అంటే ఏమిటి? ఇది పెంపొందించుకోవాలి మనము. మొదట కర్మయోగం సాధించాలంటే సాత్వికమైనటువంటి ధృతి ఉండాలి. ఆ తరువాత చిత్తశుద్ధి కలిగి జ్ఞానయోగ్యత ప్రాప్తి. పార్థ యయా ఏ అవ్యభిచారిణ్య ఇటునటు పారిపోని, అంటే షటర్ అవ్వకుండా ఫోకస్డ్గా ఇటునటు చెలింపని, ధృత్యా ఫార్టిట్యూడ్చే, అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా ధృతి అంటే అవన్నీ. యోగేనా అంటే ధ్యాన యోగం. ఇక్కడ యోగం అంటే అష్టాంగ యోగం అని కాదు, ధ్యానము నిధిధ్యాసన యందు. మన ప్రాణేంద్రియ క్రియా, మనస్సు ప్రాణ ఇంద్రియ క్రియలను ధారయతే ధరించి ఉండును, ధారణ చేయును. సా అది సాత్వికీ ధృతి, సాత్విక ధృతి అని చెప్పబడుతుంది. ఇటు అటు చరించినటువంటి ఏ ధృతి ఉన్నదో అది ధ్యానయోగం ద్వారా మనస్సు ప్రాణ ఇంద్రియ క్రియలను ఒకే విషయం మీద ఏకాగ్రతతో ధారణ చేసి ఉంటుందో అటువంటి ధృతిని సాత్విక ధృతి అంటారు. ఇది చెప్పారు. ఆధ్యాత్మిక ఔన్నత్యం పొందాలంటే విచక్షణాశక్తి, బుద్ధి ఉండాలి. అది సరిపడదు. అది ఒక్కటి ఉంటే చాలు. దానికి కావలసినటువంటి పట్టుదల, ధృతి కూడా తోడవాలి. దీనిని విల్ పవర్ అంటాం. అంటే ప్రతి విషయము ఇది ఫేటా విల్లా అని రెండు విషయాలు వస్తాయి. ఫేట్ అంటే ప్రారబ్ధ కర్మ, సంచితం నుంచి ఆరంభం అయినటువంటి కర్మను ఆరబ్ధ కర్మ, ప్రారబ్ధ కర్మ. చాలామంది విధివ్రాత అండి, దాన్ని మనం సృష్టించినప్పుడే రాసి పెట్టేస్తాడు తలకాయ మీద, దాన్ని ఎవరు మార్చలేము అంటూ ఒక విధమైనటువంటి నిర్లిప్తతతో ఉంటారు. విధి అంటే ఎవరు బ్రహ్మదేవుడికి ఏం పార్షియాలిటీ ఉండదు. ఆయన గారు అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ కర్మలు అనుసరించే ఆ ప్రారబ్ధాన్ని వ్రాయడం అన్నా సంచి అన్నా ఒక్కటే. ఎవరొకడ రాయరు, సంచినే రాయడం అంటారు. అయితే మనిషి పర్టికులర్గా హ్యూమన్ బీయింగ్స్కి ఫ్రీ విల్ ఉంది. ఇస్ ఇట్ ఫేట్
ఆర్ ఫ్రీ విల్. ఈ ఫ్రీ విల్ అనేటటువంటిది ఉపయోగించారంటే, ఉపయోగించినట్లయితే ఆ ప్రారంధాన్ని ఒక లెవెల్కి మనము తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. విధివ్రత అందరికీ సమానంగా ఉండదు. ఎందుకంటే మనం చేసినటువంటి కర్మల వలన వచ్చినటువంటిది విధివ్రత. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నారు కదా. పిండి కొలది నిప్పట్టి అన్నట్లు, వాడి పిండి ఎంత ఉంటుందో వాడి అట్టు కూడా అంతే ఉంటుంది. అందువల్ల ప్రారంధమయ్యే కర్మలో తీవ్రతలో భేదాలు ఉంటాయి. ఆ తీవ్రతలో భేదాలు ఈ బుద్ధి, ధృతి అనేటటువంటివి ఉపయోగించుకున్న వాళ్ళ ప్రకారంగా ఉంటుంది. అందుకే ఇది మూడు రకాలు: సాత్విక ధృతి, రాజసిక ధృతి, తామసిక ధృతి. కందుకము ఓలే సుజనుడు క్రిందన్బడి మగుడ మీదికి ఎన్నగవలయున్. రబ్బర్ బంతిలాగా కింద కొడితే మళ్ళీ రికోషేట్ అయి వెనక్కి రావాలి. అంతేగాని మందుడు మృత్పిండము వలె కిందన్బడి అడగియుండు. ఆ తామసికుడు ఉన్నాడే, వాడు మట్టి ముద్ద కింద కొడితే ఏ విధంగా అక్కడే అంటుకుపోతుందో అలాగే వాడు మీదకి మళ్ళీ లేవడు. ఫాలింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. హౌ మెనీ టైమ్స్ యూ ఫాల్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. హౌ బెటర్ యూ కెన్ రైజ్ ఇస్ ది ఆన్సర్. ధారయతే అంటే ఆధ్యాత్మిక స్థాయిలో నిలబడతాడు. ఏ స్థాయిలో? ఇంద్రియాల స్థాయిలో, మనస్సు స్థాయిలో. ప్రాణేంద్రియ క్రియ. మనః అంటే మనస్సు, ప్రాణాలు, ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఇవన్నీ కూడా నువ్వు తీసుకున్నటువంటి కార్యము మీద చక్కగా ఎవరైతే నిలబెట్టగలుగుతున్నారో, ధారయతే ప్రాణేంద్రియ క్రియ. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. జారిపోతుందా మనసు, లేదా అక్కడే ఉన్నదా? తీసుకున్నటువంటి నిర్ణయం మీద నిలబడుతోందా, లేకపోతే అటు ఇటు పారిపోతుందా అని. దీనికి మనంతట మనమే అబ్జర్వ్ చేసుకుంటే మనలో ఉన్నటువంటి వీక్నెసెస్ ఏమిటో మనకే తెలుస్తాయి. వాటిని ఐడెంటిఫై చేసుకుని ఒక్కొక్క దానిని తొలగించుకుంటూ రావడం. దేని మీద నాకు మోహం కలిగి మనసు జారిపోతుందో దాని నుంచి దూరంగా రావడం. అదే యతో యతో నిశ్చరతి మనశ్చంచలము స్థిరం అనేదంట శ్లోకం. అవ్యభిచారిణ్య, లక్ష్యం నుంచి పక్కకు తొలగనటువంటి ఏకాగ్రత. లౌకిక వ్యవహారాల్లో ఉంటున్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక అంతిమ లక్ష్యాన్ని మర్చిపోకూడదు. డబ్బు సంపాదన అవసరమే, కానీ ఇట్ ఇస్ నాట్ ద ఓన్లీ థింగ్ ఇన్ లైఫ్. అది జీవితం అంతా డబ్బు సంపాదనలో గడిపివేయకుండా ఆధ్యాత్మిక సాధన కోసం టైం కేటాయించుకోవాలి. 24 గంటలు పరుగులు తీస్తూ ఉంటే ధర్మార్థ కామాల పట్ల ఎప్పుడు వీలవుతుంది? అవ్యభిచారిణ్య అంటే చెక్కు చెదరని ఏకాగ్రత. ఏమిటి శ్లోకము? ధృత్యా యయా ధారయతే యయా, ఏ ధృత్యా ధృతిచే పట్టుదలచే, ధారయతే ధారణ చేయునో నిలబెట్టబడి ఉంటుందో. దేన్ని ధారణ చేయాలి? ప్రాణేంద్రియ క్రియ యోగేనా. దేని ధారణ చేయాలి? యోగము అంటే ధ్యానము. అంటే సగుణ సాకార ధ్యానమైనా కావచ్చు, నిర్గుణ నిరాకార పరబ్రహ్మ ధ్యానము నిధిధ్యాస అయినా కావచ్చు. యోగేన అవ్యభిచారిణ్య అంటే చెక్కు చెదరని ఏకాగ్రతతో. యోగేన ధారయతే సాధృతి, అటువంటి ధృతి. పార్థ సాత్వికి ధృతి. సరే, భాష్యంలో ఏమన్నారో చూద్దాం. శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయ్యగారు ఏమన్నారు? ధృత్యాయయా ధారయతే ప్రాణేంద్రియ క్రియా యోగేన వ్యభిచారిణ్యా ధృతి సా పార్థ సాత్వికీ. ధృత్యాయయా అవ్యభిచారిణ్యా ఇది వ్యవహితేన సంబంధ అన్న రెండో లైన్లో వ్యభిచారిణ్య అనే మాట ఉందిరా, ధృత్యా ముందుందిరా. ఈ ధృతిని పట్టుకెళ్ళి ఆ అవ్యభిచారిణ్య దానికి కలుపుకో. ధృత్యా అవ్యభిచారిణ్య అని చదువుకో. అంటే ఇటు అటు కదిలిపోయి చెదిరిపోయినటువంటి పట్టుదల కాకుండా ఏకాగ్రమైన పట్టుదల అని అర్థం తెచ్చుకో. వ్యవహితేనా దూరంగా ఉన్న దానితో సంబంధ కలిపి చదువుకో. అది కూడా చెప్తారు పాపం, ఏ పదానికి ఏ పదం కలుపుకోవాలి.
ధృత్యాయయా అవ్యభిచారిణ్యా ఇది వ్యవహితేన సంబంధ ధారయతే అనేటువంటిది వెర్బు. ఎవరైతే నిలుపుకొని ఉంచుకుంటాడో దేన్ని నిలిపించాలి? కిం, దేనిని? మనః ప్రాణేంద్రియ క్రియ. మనః చ ప్రాణాచ ఇంద్రియాణి చ మనః ప్రాణేంద్రియాణి. అంటే మనః ప్రాణ ఇంద్రియములు అనేటటువంటి వాటి యొక్క క్రియలు, మనః క్రియలు, ప్రాణక్రియలు, ఇంద్రియ క్రియలు. మనః ప్రాణేంద్రియ క్రియా తేషాం క్రియా చేష్టా మనః ప్రాణేంద్రియ క్రియా. అంటే 4 తీసుకోకు, మనస్సు ప్రాణము ఇంద్రియాలు క్రియ కాదు, మనః క్రియ, ప్రాణక్రియ, ఇంద్రియ క్రియ అంటే చేష్ట. తాహ్ ఉచ్చాస్త్ర మార్గ ప్రవృత్తే ధారయతి. శాస్త్ర మార్గాన్ని దాటకుండా, అంటే స్క్రిప్చరల్, మారల్, ఎథికల్, లీగల్ బౌండరీస్ని దాటకుండా మనస్సును, ప్రాణాలను, ఇంద్రియాలను ఎవరు ధరిస్తారో అటువంటి ధృతి ఎక్కడ ధరించాలి? దీన్ని పట్టుకెళ్ళి దేనిని ధరించాలి? మనఃప్రాణేంద్రియ క్రియలను, మనఃప్రాణేంద్రియ చేష్టలను ఎక్కడ ధరించాలి? యోగేనా అంటే సమాధినా. ఎలా ధరించాలి? అవ్యభిచారిణ్య నిత్య సమాధ్యనుగతయా ఇది అర్థ. అంటే నిత్య సమాధి అనుగతయా ఇది అర్థ. నైగద శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము. ఆ సమాధానమునందు ఉంచడమే బుద్ధిని ధృతి అంటారు. ఏతదుక్తం భవతి అవ్యభిచారిణ్యా ధృత్య మనః ప్రాణేంద్రియ క్రియా ధారయమాణో యోగేన ధారయతి ఇది. అంటే వ్యభిచరించని స్థిరమైన ధృతితో మనస్సు, ప్రాణాపాదులను, ఇంద్రియాల యొక్క చేష్టలను ధారణ చేసే వ్యక్తి చిత్త ఏకాగ్రతతో వాటిని ధారణ చేస్తున్నాడు. యా ఏవం లక్షణ, ఇటువంటి లక్షణములు కలిగినటువంటి ధృతి, పట్టుదల ఏదైతే ఉందో సా అది సాత్వికి ధృతి భారత. ఫార్టిట్యూడ్, రిజాల్వ్ అంటాం కదా, పట్టుదల, ఏకాగ్రత, నిశ్చయం దానిలో ఉంచుకోవడం, ఆ నిశ్చయం నుంచి జారిపోకుండా ఉండడం. అహమస్మి అహమస్మి. యయాతో ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థరాజసీ. యయాతు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థరాజసీ. హే అర్జున, తూ కానీ ఫలాకాంక్షి, కర్మఫల ఏచ్చగలిగినటువంటి మనుష్యుడు, ఆల్వేస్ డిజైరస్ ఆఫ్ ద ఫ్రూట్. ఏయా ధృత్యా, ఏ ధృతి చేత, ఏ పట్టుదల చేత. వీళ్ళకి కూడా పట్టుదల ఉంటుంది. ఇక మూడోవాడికి మొండి పట్టుదల, తామసికుడికి. మొదటివాడి పట్టుదల ఎక్కడుంది? యోగంలో ఉంది. ఎలా ఉంది? అవ్యభిచారిణ్య, ఇటు అటు పోకుండా ఉంది. వేటిని నియమించాడు? మనః ప్రాణ ఇంద్రియ క్రియలు. అటువంటి ధృతి. ఇక్కడ కూడా పట్టుదల ఉంది, కానీ పట్టుదల దేని మీద పనిచేస్తుంది? ధర్మ కామార్థాన్, మోక్షం అనే పురుషార్థమే విడికి లేదు. అంటే ప్రేయస్సులోనే ఉన్నాడు, శ్రేయస్సు లేదు. ప్రసంగేన అన్నారు, ప్రకృష్టేన సంగేన ప్రసంగేన. ప్రసంగం ఇచ్చారండి అంటే ఏదో మాట్లాడారని అర్థం కాదు ఇక్కడ. ప్రసంగేన, సంగ అటాచ్మెంట్, ప్రసంగం ఇంటెన్స్ అటాచ్మెంట్, మిక్కిలి ఆసక్తితో దేని యందు? చేసే పని యందు, రాబోయే ఫ్రూట్ అందు. అంటే పని యందు కర్మయోగం లేదు, ఫ్రూట్ అందు కర్మయోగం లేదు. అంటే ఏమిటి? పూర్తిగా కామ్యకర్మలలో మునిగి ఉన్నాడు. అంటే సి గ్రేడ్ పర్సన్. తూ కానీ పార్థ, అర్జున, ఫలాకాంక్షి, కర్మ ఫలేచ్ఛగలిగినటువంటి మనుష్యుడు యయా ధృత్యా, ఏ ధృతి చేత, ప్రసంగేన ప్రకృష్టేన సంగేన, మిక్కిలి ఆసక్తితో, ధర్మకామార్థాన్, పురుషార్థం లేదు నాకు, ధర్మము కామము ఇవే నా అర్థము, ఇవే నా ప్రయోజనాలు, ధారయతే ధారణ చేస్తాడో సా అటువంటి ధృతి, రాజసీ ధృతి,
రాజసధృతి అని పేర్కొనబడును. రాజసధృతి అంటే రాజుగారి ధృతి అండి అలా చెప్పకూడదు. రాజసీ ధృతి అంటే ఇది. ఏమంటున్నారో భాష. ఇయయా తు ధర్మ కామార్థాన్ ధృత్య ధారయతే అర్జున ప్రసంగేన ఫలకాంక్షీ ధృతి సా పార్థరాజసీ. యయా తు ధర్మ కామార్థాన్ ధర్మచ కామచ అర్థచ విడగొట్టుకోవాలని చెప్తున్నాడు. ఇందాక మనఃప్రాణేంద్రియ క్రియ అంటే మనహచ ప్రాణచ ఇంద్రియచ చేష్టా క్రియ చెప్పినట్టు ఈ విధముగా రెండు లేక ఎక్కువ పదాలను కలిపి లాస్ట్లో ఇంకొక పదాన్ని పెడితే ఆ పదాన్ని అన్నిటికీ అనువర్తనం చేసుకోవాలి. ధర్మచ కామచ అర్థచ ఈ మూడిటి యందు ఈ మూడు కలిపితే ధర్మ కామార్థా తాన్ ధర్మ కామార్థా ధృత్యాయ ధారయతే మనసి నిత్యకర్మ కర్తవ్య రూపాన్ అభిధారయతే. మనస్సును ఇది చేసి తీరాలి నిత్య కర్తవ్యం అనేటటువంటి రూపంగా దృఢంగా సంకల్పించుకుంటాడు. దాంట్లో కూడా ప్రసంగేన యస్య ధర్మాదేహి ధారణ ప్రసంగ తేన తాన ప్రసంగేన అంటే కల్పించుకుని ఏ వ్యక్తి అయితే అత్యంతమైనటువంటి సంఘంతో ధర్మార్థ కామములలో దేని ప్రసంగం వస్తే దేని విషయం వస్తే దానితో అత్యంత సంఘంతో ఉన్నాడు అంటే కర్తృత్వ భోక్తృత్వాది అభినివేశంతో ఉన్నాడు. అభినివేశం అంటే ప్రిజుడిస్. అభినివేశం అంటే నేను కర్తను నేను భోక్తను. కర్తృత్వ భోక్తృత్వాది అభినివేశంతో కూర్చుని ఉండడమే ప్రసంగము. ప్రసంగేన కర్తృత్వాది భోక్తృత్వాది అభిమానేన ఫలాకాంక్షి చ భవతి యహ పురుష. ఎవడైతే ఫలములను కోరుకుంటూ చేస్తాడో కామ్యకర్మలను చేస్తాడో అటువంటి వాడి యొక్క ధృతి తస్య ధృతి వాని యొక్క ధృతి సా అది పార్థ రాజసి ధృతి. ఓకే. ధారయతే అంటే పరుగులు తీస్తూనే ఉంటాడు దేని మీద? ధర్మ అర్థ కామముల వైపు. ధర్మ కామార్థాన్ అర్థ కామార్థాన్ ధర్మార్థాన్ కామార్థాన్ అర్థార్థాన్. అది ధర్మం అంటే ఏమిటి? కొన్ని దైవ కార్యాలు పుణ్యాలు అన్నీ చేస్తూ ఉంటాడు, కానీ వాటిలో లౌకిక విజయాలనే కోరుకుంటాడు. మేము పలానాది ఏర్పాటు చేసామండి, ఏదో మీటింగు, వీళ్ళందరూ ఇంతమంది 200 మంది వచ్చి పాడారండి, వీడియో కావాలి, ఫోటోలు కావాలి, అడ్వర్టైజ్ చేయాలి, అందరికీ చెప్పుకోవాలి, మేము చేసాము, హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసాం, పెద్ద బోర్డులు బ్యానర్లు యారోలు చేసామని పేపర్లో రావడాలు ఇవన్నీ చేసుకుంటే అటువంటి ధృతిని పట్టుదలగానే చేస్తున్నాడు, అని అటువంటి ధృతిని రాజసిక ధృతి అంటారు. అంటే అది ప్రసంగేన తీవ్రమైన సంగము, బంధము, తీవ్రమైన కోరిక, ఆ కోరిక తెరపోతే ద్వేషము తీర్తే రాగము, ఇవన్నీ పెట్టుకుంటాడు. ఇది ఎలా ఉంటుందంటే ఆ కోరిక స్థానభ్రష్ట న శోభంతే దంతకేశ నఖ నరహ అన్నారు. ఏదైనా సరే పట్టుదల దాని ఉండవలసిన దాని మీద ఉంటే సాత్విక ధృతి అయితే అది ఉపయోగం. అది ఉండకూడని చోట పట్టుదల ఉంటే దానికి ఏం లాభం? చెడుకు దాని నెగటివిటీ కలిగిస్తుంది తప్ప కామ్యకర్మలు పాజిటివిటీ ఏమీ ఉండదు. ఏవో కించిత్ ఆ ఫలసిద్ధి రావచ్చు, అది కాకుండా నిరంతరమైనటువంటి ఎదుగుడు ఏమీ అందులో ఉండదు. పళ్ళున్నాయి, పళ్ళు నోట్లో ఉంటేనే వాటి తాలూకా విలువ. కింద పడిపోతే ఎవరైనా పొట్లం కట్టి బీరువాలో దాచుకుంటారు, ఆ పనుని దాచుకోరు కదా. అలాగే జుత్తు ఉంది, తల మీద ఉన్నప్పుడు దానికి రకరకాల రంగులు డెకరేషన్లు అన్నీ చేస్తారు, మసాజ్ చేస్తారు, అన్నీ చేస్తారు. కట్ చేసినటువంటి జుత్తుని ఎవడైనా దాచుకుంటాడా? అలాగే గోల్డ్, చేతికి గోరు ఉన్నప్పుడు నెయిల్ పాలిష్లు గట్రా వేస్తాము. కట్ చేసిన గోల్డ్ అయితే ముట్టుకోకూడదు, దరిద్రం, అవతల వారే అంటాం. అలాగే మనిషి కూడా తన ఉద్యోగంలో ఉన్నంత వరకు ఆ వాల్యూ ఇస్తారు. అందుకే దాంట్లో ఉండాలి, దాంట్లో జారిపోకూడదు. పరువు, ప్రతిష్ట, గౌరవం, సంపద, వీటి మీద మనసు పెట్టుకుంటాడు.
చేత ఏ ధృతి అయినా ధైర్యమైనా ఉండవలసినంత పట్టుదల ఏ పక్క ఉండాలో మోక్ష పురుషార్థం పైన ఉంటే సాత్విక ధృతి, ధర్మార్థ కామాల మీద ఉంటే రాజసిక ధృతి, రాజసిక ప్రవృత్తి. అంతేకాదండి, ఫలాకాంక్షి ప్రసంగ, అధికమైనటువంటి సంఘము ఫలములనే ఆశిస్తాడు, ఆధ్యాత్మిక సంపద కాదు. ఇక్కడ లౌకిక ఫలాలను ఆశిస్తాడు. లౌకిక విజయం వస్తేనే ఆయనకు ఆనందం, లేకపోతే కృంగిపోతూ ఉంటాడు. రాజసిక ధృతి పార్థ రాజసి ధృతి. అటువంటి ధృతి రాజసి ధృతి. యయా తు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థరాజసి. ఇక మన ఫ్రెండ్ గారిని చూద్దాం ఎలా ఉన్నారు. యయా స్వప్నం భయం శోకం విషాదం మదం ఏవ చ న విముంచంతి దుర్మేధా ధృతి సా తామసీమత. యయా ఏదైతే పార్థ దుర్మేధ, దుర్మతి అయినటువంటి మనుషుడు, మేధ అంటే బుద్ధి, దుర్మేధ అంటే దుర్మతి అయినవాడు, యయా ధృత్యా ఏ పట్టుదలతో, ఏ ధారణ శక్తితో, ఏ ఫార్టిట్యూడ్తో స్వప్నం భయం శోకం చ విషాదం మదం ఏవా న విముంచంతి విడిచిపెట్టడు. అంటే ఈ పట్టుదల వాటి యందు గట్టిగా ఉంటుంది. వేటి యందు? భయాన్ని కలిగించే వాటి యందు, పగటి కళల యందు. స్వప్నం అంటే రాత్రిపూట నిద్ర కళలు రాకుండా కాదు, తెలివిగా ఉంటూనే జాగ్రత్తలో ఉండకుండా పగటి కళలలో ఉంటాడు. శోకం చింతను, విషాదం దుఃఖాన్ని, మదం ఉన్మత్తతను, నవిముంచంతి విడిచిపెట్టడు. సా అటువంటి తామసీ ధృతి, తామస ధృతి అని చెప్పబడును. అయ్యగారు ఏమంటున్నారు? యయా స్వప్నం నిద్రాం భయం త్రాసం శోకం విషాదం అవసాదనం విషణతాం మదం విషయసేవాం ఆత్మనం బహుమన్యమానో మత్తః ఇవి మదం ఏవచ మనసి నిత్యం ఏవ కర్తవ్యరూపతయా కుర్వన్ న విముంచంతి ధారయతి ఏవ దుర్మేధాః కుత్సితమేధాః పురుషః యః తస్య ధృతిః సా తామసీ మతా. ఏ పట్టుదలచే అయితే ఎప్పుడూ సోమరిపోతుగా నిద్రపోతూ ఉండడము, ఒకవేళ మెలకువగా ఉన్నా కూడా పగటి కలలను కంటూ ఇంపాసిబుల్ జరుగుతాయని ఊహించుకుంటూ ఉండేది, ఏదైతే భయాన్ని పెంపొందింపజేస్తుందో, భయం అంటే మా ఆవిడంటే నాకు చాలా భయం అండి, అది కాదు భయం అంటే. భయం అంటే ఏదైతే డివిజివ్నెస్, ఇంటెన్స్ డిస్క్రిమినేషన్తో ఉంటాడో, ఇది 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 వీళ్ళు ఈ వర్ణం వారు, వీళ్ళు ఈ జాతి వారు, వీళ్ళు స్త్రీలు, వీళ్ళు పురుషులు, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పై వాళ్ళు, వీళ్ళు మా లాంగ్వేజ్, వీళ్ళు మా వాళ్ళు కారు, ఇటువంటి డివిజన్స్ ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాలు. చూడండి, కొంతమంది వాళ్ళు మన వాళ్ళేనండి, తెలుగు వాళ్ళేనండి, మా వాళ్ళేనండి, మా బంధువులు అవుతారండి, నా కూతురండి, నా కోడలండి, ఇంకోటండి, నా బావగారండి అంటూ ఏవో పెట్టుకుంటూ ఉంటారు. ఆ డివిజివ్నెస్సే భయం. శోకం అంటే ఏమిటి? ఏదైనా పోగొట్టుకున్నప్పుడు వచ్చేటటువంటి మనస్తాపము లేక చింత, మానసికమైనటువంటి చింత. చితాచింత తయోర్మధ్యే చింతా ఏవ గరీయసి, చితా దహతి నిర్జీవం, చింతా దహతి జీవినం. చిత చింత అంటే ఫ్యూనరల్ ఫైర్, అంటే కాల్చడానికి పెట్టేటటువంటి నిప్పు కంటే చింత అనేది ఎక్కువ డేంజరస్. ఎందుకు? చితి అనేటటువంటి చనిపోయిన వాడినే కాలుస్తుంది, చింత అనేది బతికుండగానే కాల్చేస్తుందిరా అన్నారు భగవత్పాదులు. అంచేత చింత ఇక్కడ శోకము, తర్వాత విషాదం అంటే ఎప్పుడూ ఏడుపము, ఎప్పుడూ మనస్తాపము, శారీరకమైనటువంటి అవలక్షణాలన్నిటితో కూడా విషాదంలో ఉండడము, ఇటువంటి దానిని చింత, శోకము, విషాదము, శోకం. మదము, మదం అంటే ఏమిటి?
మాదక ద్రవ్యాలు తీసుకోవడం, మత్తు పదార్థాలు, ఆల్కహాల్, మిగతా వాటిని రే అదేంటిది పేకాటలు, రేసులు, ఇలాంటి వాటిలో మనసు 24 గంటలు ఉంచుకుంటూ వాటిలోంచి వినవించంతే బయటకు రాడు. ఇంకా మిగతా వాళ్ళని కూడా ప్రొపెల్ చేసి ఎంత బాగుంటుందో చూడు పేకాడు, నువ్వు కూడా ఒకసారి తెలుస్తుంది దానిలో ఉన్న థ్రిల్. ఒకసారి రేసుల్లో పాల్గో, ఎంత డబ్బు వస్తుంది అనుకున్నావు. ఇలా మనల్ని కూడా మోటివేట్ చేసి దింపుతారు వాళ్ళు. ముఖ్యంగా ఆల్కహాలిక్స్ వాళ్ళు తాగడమే కాకుండా ఎదుటి వాళ్ళని కూడా చెడగొడతారు. ఒకవాడు ఎవడైనా మంచివాడు అయి ఉండి వాడు సాత్విక ధృతితో ఉంటే వాడిని ఎలాగైనా సరే పాడుగొట్టాలని చూస్తూ ఉంటారు. ఇటువంటి పట్టుదల ఏదైతే ఉందో మూర్ఖపు పట్టుదల అంటారు దీన్ని. ఇది పట్టుదలే. ఎందుకు నెగటివిటీస్ని వదలకపోవడం కూడా ఓ పట్టుదలే. అటువంటి ఫార్టిట్యూడ్, అటువంటి ధృతి అనేటటువంటిది తామసిక ప్రవృత్తి, తామసిక ధృతి, తామసికమైనటువంటి పట్టుదల. దుర్మేధ అంతేకాదండి, వీడి మనస్సు కూడా చాలా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటుంది. అంటే బుద్ధి సరిగా ఉండదు, స్ట్రైట్గా ఉండదు. అటువంటి బుద్ధి ఈ ధృతి తోడైంది అనుకోండి, వాడికి ఆల్రెడీ తామసిక బుద్ధి ఉంది, దానికి తోడు పట్టుదల కూడా ఒకటి వచ్చింది. మొండివాడిని ఎవరో కూడా మార్చలేరు అంటారు. అలాగా మొండివాడు వీడు, అంతా మదంతో ఉన్నాడు, మోహంలో ఉన్నాడు. దుర్మేధ కుత్సిత మేధాయ పురుష తస్య ధృతి యా సా తామసీ మత. సో 3 రకాలు చెప్పారు. 3 రకాల్లో ఏది ఉంచుకోవాలో ఏది ఉంచుకోకూడదో తెలుసుకోవాలి. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచంతి దుర్మేధా ధృతి సా తామసీ మత. ప్రతిదానికి కూడా విముంచంతి కలుపుకోవాలి. యయా స్వప్నంన విముక్తంతి, యయా భయన్న విముంచంతి, యయా శోకన్న విముంచతి, యయా విషాదంన విముంచతి, యయా మదంన విముంచతి. ఆ నవిముంచతి అనేటటువంటి వెర్బుని ప్రతిదానికి కలుపుకోవాలి. స్వప్నం అంటే అతి నిద్ర, పగటి కల. భయం అంటే అత్యంత ద్వైత భావం, భిన్న భావం. శోకం చింత, ప్రొక్రాస్టినేషన్, జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం, జరగబోయే దాని గురించి ఆలోచించడం. ఆ చింత అంటే ఇంకా అక్కడ మనసులో విషాదం చేరుకోలేదు, కానీ ఆలోచన, నెగిటివ్ ఆలోచనస్ గట్టిగా ఉన్నాయి. విషాదం అంటే మనస్తాపం. మదమేవా, మదం అంటే ఇదిగో ఈ నెగిటివ్ బిహేవియర్ మీద చాలా స్ట్రాంగ్ టెండెన్సీ. పేకాట్లు, ఆల్కహాలిజము, మాదక ద్రవ్యాలు, ఉమనైజేషన్స్, మరోటి వీటన్నిటి యందు పూర్తిగా మనసు లగ్నమై ఉంటుందో అటువంటి సధృతి. అది ధృతి ఏమిటండి, నా మొహం మొండి పట్టుదల పనికిరాంది. అటువంటి దానిని పార్థ తామసి, అటువంటి దాన్ని తామసీ ధృతి అంటారు. నా విముంచంతి. ఒకవేళ అతనితో మాట్లాడడానికి ప్రయత్నించి కన్వర్ట్ చేయడానికి ఏదైనా మనం ప్రయత్నం చేస్తే, పోనీ ఉత్సాహాన్ని నింపుదాం అనుకుంటే అతను మననే కన్వర్ట్ చేసేస్తాడు. మననే కన్వర్ట్ చేసి వాడి మార్గంలోకి, చెడు వ్యసనాలలోకి లాగేస్తారు. అటువంటి వాళ్ళని మార్చలేం సరిగదా, మనం కూడా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళని దూరంగా ఉంచుకోవాలి. మనం అలా ఉంటే ఇతరుని జాగ్రత్తగా మారాలి. అహమస్మి, 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 అహమస్మి,
అహమస్మి, అహమస్మి, అహమస్మి, అహమస్మి, అహమస్మి, అహమస్మి, అహమస్మి. సో స్వస్తి.